ఏ దీపిక చెప్పవే. అమ్మయ్యా, ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టావేమో, లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నానే. ఏ సోదాపి ఏంటో చెప్పవే. పూజ, రేపు నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు నీ కెమిస్ట్రీ నోట్బుక్ తీసుకురావే, కాపీ చేసుకుని ఇస్తా. అవును, 2 days నుంచి కాలేజ్కి రాలేదేంటి? వినోద్ గారితో జాలీగా అరకు వెళ్ళానులే, ఫుల్ ఎంజాయ్. నీ పనే బాగుందే. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? కండిషన్స్ అమ్మా, కండిషన్స్. మా మమ్మీ డాడీ గురించి నీకు తెలుసు కదా, ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా డ్రెస్ వేసుకోవాలి. కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా? తినేస్తేనే కదా. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఒక పక్షిలా మారిపోయి ఎటైనా ఎగిరిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాయిగా పిల్ల కాలువల్లో ఈత కొట్టాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని. పిచ్చిగాని పట్టిందా? పట్టి చాలా రోజులైంది, ఇప్పుడిప్పుడే ముదురుతుంది. ఏయ్ పూజ, సర్లే బాయ్, కాలేజ్లో కలుద్దాం. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. కథ ఇలా సాగుతుంటే ఓ రోజు పక్కింట్లో ఓ చెట్టు దగ్గర ముద్దులాడుకుంటున్న ఓ కొత్త జంటను చూసి తన మనసులో మొదటిసారిగా ఏదో అలజడి.